అందరికీ నమస్తే అండి. నేను హరినాథ్ యాదవ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్ర విజన్. నటి ప్రత్యూష అందరికి తెలిసిన విషయమే అండి. ఆమె సూసైడ్ అని కొంతమంది, లేదా ఆమెని చంపారని ఆమె తల్లి చెప్తూ వస్తుంది. ఈ కేసు ఉన్నటువంటి ముద్దాయికి ఈరోజు కోర్టు 4 వారాల్లో లొంగిపోవాలనేసి ఆయన వేసిన పిటిషన్ని డిస్మిస్ చేస్తూ సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ అయితే ఇచ్చిందండి. దీనికి సంబంధించిన వీడియో చెప్పుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది మ్యాటర్. ఓకే, పాయింట్లోకి వెళ్తే 22 ఏళ్ల నటి ప్రత్యూష మొదటగా వాళ్ళది భువనగిరి జిల్లా. వాళ్ళ అమ్మగారు టీచరు, వాళ్ళ నాన్నగారు బ్యాంక్ ఎంప్లాయీ. ఆమె విద్యాభ్యాసం అంతా భువనగిరిలో జరిగింది. తర్వాత హైదరాబాద్కు వాళ్ళు షిఫ్ట్ కావడం జరిగింది. హైదరాబాద్ లో ఉండగా ఇంటర్ ఫ్రెండ్ అయినటువంటి సిద్ధార్థ రెడ్డి అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి అది కాస్త ప్రేమగా మారి చివరకు అది ఆమె ప్రాణాల మీదకే తెచ్చుకుందని చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఆమె తెలుగు, తమిళ్, కన్నడలో ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ అని చెప్పవచ్చు. అలాగే చివరిలో హీరోయిన్ గా కూడా కొన్ని సినిమాలు చేసింది ఆమె. దాంతోపాటు ఆమె మొదటి సినిమా రాయుడు, మోహన్ బాబు గారి సినిమా, దాంట్లో ఆమె మొదటి సినిమా అని చెప్పుకోవచ్చు. ఇలాగా ఆమె ప్రస్థానం మొదలయ్యి మంచి ఒక ఇంటి చెల్లెగా, లేదంటే ఒక తండ్రికి కూతురుగా, అలాగే సినిమా హీరోయిన్ గా దాదాపుగా ఆమె చాలా సినిమాలు చేసింది. ఆమె కన్నడ 2022 ఫిబ్రవరి నెలలో ఆమె ఒక కన్నడ సినిమా ముహూర్తానికి వెళ్లాల్సింది ఉండేది. ఆ విధంగా ఆమె ఆ ముందు రోజు ఆమె చనిపోవడం కూడా జరిగింది. ఆ విధంగా ఆమె పంజాగుట్టలో తన ఫ్రెండ్తో ఆమె బ్యూటీ పార్లర్కి వెళ్తున్నానని చెప్పేసి అక్కడికి సిద్ధార్థ రెడ్డి వచ్చి అక్కడి నుంచి బయటికి తీసుకెళ్లి ఆమెని రేప్ చేసి చంపేశాడనేసి ఆమె తల్లి చెబుతూ వస్తుంది. కాకపోతే ప్రత్యూష తల్లి ఏం చెప్పిందో ఒకసారి ఆ మాటలను విందాం. ఫైనల్ గా తనతో గడిపినటువంటి క్షణాల గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఇంకా ನಾನು మర్చిపోలేను. నా కూతురండి. నేను చనిపోయే వరకు నా కూతురు మర్చిపోలేను. నా కూతురు నాలో ఉంటుంది, మా ఇంట్లో ఉంటుంది, మా స్మృతి పదంలో ఎప్పటికీ లైవ్ గానే ఉంటుంది. లాస్ట్ గా తను ఎప్పుడైతే రూమ్ కి వెళ్ళిన కావచ్చు, లేకపోతే ఇతర అంశాలకు సంబంధించి ఆ టైంలో లాస్ట్ గా మీరు ఎప్పుడు మాట్లాడారు? ఎట్లా ఉంది? అదే మేడం చెప్పాను కదా, 23rd ఈవినింగ్ వెళ్తూ ఉంటే మాట్లాడాను. ఇంకా అదే లాస్ట్ నేను మళ్ళీ చూడలేదు, ఇంకా అమ్మాయితో మాట్లాడలేదు. సో మాకు హాస్పిటల్లో కూడా దూరం నుంచి చూపించారు, మాకు దగ్గరికి పోనీ ఇవ్వలేదు. వాళ్ళు మళ్ళీ మళ్ళీ తలుచుకోవాలన్న కొంత బాధాకరమని చెప్పుకోవచ్చు. అంటే ఎట్లా ఉండిందండి ఆ పరిస్థితి అప్పుడు, ఆ టైంలో? నా మైండ్ బ్లాక్ అయిపోయిందండి. అంటే ఎందుకంటే మేము ఒక ఉద్దేశం పెట్టుకొని డెవలప్ కావాలా, డాడీ లేడు, మేము డెవలప్ కావాలనే మెంటాలిటీ తోటి కష్టపడుతూ వచ్చిన వాళ్ళం, తల్లి బిడ్డలు బాగా హార్డ్ వర్క్ చేసుకుంటూ కష్టపడి వచ్చినాం. సడన్ గా నా కూతురు ఇలాంటి పరిస్థితుల్లో చూసి చనిపోయేసరికి అసలు నా కూతురు ఎందుకు చనిపోయింది? అంత ధైర్యంగా ఉండి నాకు ధైర్యం చెప్తూ ఫ్యామిలీని ముందరకు తీసుకెళ్దామమ్మా, తమ్ముడిని డెవలప్ చేసుకున్నాము, మనం డెవలప్ అవుదామని చెప్తే నా కూతురు ఇలా ఎందుకు చనిపోయింది, ఎందుకు సూసైడ్ చేసుకుంది అన్న. సూసైడ్ అంటే నా కూతురు సూసైడ్ చేసుకోదు, ఎందుకంటే అంత బలహీనమైన మనసు కాదు నా బిడ్డది. ఎందుకు చనిపోయింది అని చెప్పేసి అందులో ఏదో ఉంది అనేదే నాకు డౌట్ వస్తుంది. బట్ నా మైండ్ సడన్ గా ఇంట్లో పెద్ద కూతురు వెళ్ళిపోయాక ఎలా ఉంటదండి ఒక తల్లికి? ఇలాంటి తల్లి ఆవేదన, తల్లి బాధ, తల్లి పోరాటం ఏ తల్లికి రావద్దండి. ఈమె నా కూతురు సూసైడ్ చేసుకునేంత పిరికిది కాదు, నా కూతుర్ని చంపారు, రేప్ చేశారనేసి ఆమె సుప్రీంకోర్టు వరకు వెళ్ళి ఆమె ఒక విధంగా చెప్పాలంటే కొంచెం వరకు విజయం సాధించింది అని చెప్పొచ్చు. కాకపోతే ఆమె ఏం చెప్తుంది, సుప్రీంకోర్టుని నేను గౌరవిస్తాను, కాకపోతే నాకు తగిన న్యాయం జరగలేదని కూడా చెప్తూ వస్తుంది. ఇది 2002లో స్టార్ట్ అయినది. దాదాపుగా 2 దశాబ్దాల తర్వాత ఆయనకు కేసు ఆల్రెడీ సుప్రీంకోర్టులో 5 సంవత్సరాలు ఉన్నటువంటి కేసుని 2 సంవత్సరాలు తగ్గించింది. దాన్నే క్యారీ చేసి మళ్ళీ అదే తీర్పుని ఇప్పుడు అతన్ని 4 వారాల్లోగా సరెండర్ కావాలి అనేసి సుప్రీంకోర్టు ఈరోజు తీర్పు అయితే చెప్పింది. దీనికి సంబంధించి ఆమె ఏం మాట్లాడిందో ఒకసారి విందాం. బాగా తల్లి పోరాటం ఏ తల్లికి రావద్దండి. 24 ఏళ్ళు నరకమండి మాది. దాదాపుగా 24 సంవత్సరాలు పోరాటం ఈరోజు కొద్ది వరకు ఆమెకి ఫలించిందని చెప్పుకోవాలి. చేస్తూనే ఉన్నా. ఏ ఒక్కరు కూడా నాకు వచ్చి ఈ విధంగా నువ్వు న్యాయ పోరాటం చేస్తున్నావు, మేమున్నామని చెప్పి ఒక్కరు చేయుతి ఇవ్వలేదండి ఈ రోజు వరకు కూడా. ఏ ప్రభుత్వాలు, ఏ రాజకీయ నాయకులు ఎవ్వరు కూడా నా దగ్గరకు వచ్చి సాయం చేయలేదండి. ప్రజాప్రతినిధులు అంటారు, ప్రజాప్రతినిధులు అంటే ఏంటండి? ప్రజలను ఆదుకోవడానికి వచ్చిన వాళ్ళు. మరి ఏదండి ప్రత్యక్ష కుటుంబానికి? సినిమా రంగం ఆదుకోలేదు, రాజకీయ రంగం ఆదుకోలేదు, ప్రభుత్వాలు ఆదుకోలేదు, సమాజం ఒక్కటే అయ్యి ఉంటుంది. అంతేగాని ఒక్కరు కూడా ఏమనుకోలేదండి. దీనికి సమాధానం చెప్పాల్సింది ప్రభుత్వాలు. ఎందుకు ప్రత్యూషను పక్కన పెట్టారు? ఇంకొకటండి, ఈ రోజు నేను నిర్భయంగా చెప్తున్నాను,
ఇందులో ఎవరైతే దోషులు ఉన్నారో, ఎవరైతే అలగేషన్స్ ఉన్నాయో, ఎవరి మీద అలగేషన్స్ ఉన్నాయో వాళ్ళ ఇళ్లలో పోతున్నారు, భోజనాలు చేస్తున్నారండి, వాళ్ళ ఇళ్లలో తింటున్నారు. మరి మా కుటుంబాన్ని ఎందుకు వేరు చేస్తున్నారు? మేము బాధితులం, ప్రత్యక్ష బాధితురాలు, ప్రత్యక్ష కుటుంబ బాధితులు. మమ్మల్ని ఎందుకు ఆదుకోవట్లేదు? మమ్మల్ని ఎందుకు పక్కన పెడుతున్నారు? మేమేం పాపం చేసినాం? పాపం చేసిన వాళ్ళనేమో కలిసి ఉంటారు, పాపం చేసిన వాళ్ళతో కలిసి ఉంటారు, బాధితులతో కలిసి ఉండరా? బాధితులకు న్యాయం చేయరా? బాధితులను ఆదుకోరా? ఇదెక్కడి సమాజము, ఇదెక్కడి ప్రజాప్రతినిధులు, ఇదెక్కడి ప్రభుత్వాలండి? ఈ విధంగా నటి ప్రత్యూష గారి తల్లి బాధపడుతూ ఎమోషనల్ అవుతూ దాదాపుగా 24 సంవత్సరాలుగా నేను న్యాయ పోరాటం చేస్తున్నాను, కాకపోతే తగినంత నాకు న్యాయం జరగలేదు, ఆయనకి లైఫ్ టైం అనేది యావజ్జీవ కారాగార శిక్ష పడలేదు, కేవలము హైకోర్టు ఏదైతే చెప్పిందో దాన్ని క్యారీ చేసి ఈరోజు సుప్రీంకోర్టు చెప్పిందనేసి ఆమె కొంతవరకు బాధపడుతూనే చెప్తూ వస్తుంది. కాకపోతే దీనికి సంబంధించి 2002లోనే హైదరాబాద్ సెషన్స్ కోర్టు 5 సంవత్సరాలు అతనికి శిక్ష విధించింది. 5 సంవత్సరాలని ఆయన అప్పీల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్ళాడు. ఆయన సుప్రీంకోర్టులో ఏం చెప్పాడంటే, నేను కూడా ఆమెతో పాటు చనిపోవాలనుకున్నాను, కాకపోతే నాకు డాక్టర్లు మంచిగా ట్రీట్మెంట్ చేయడం వల్ల నేను బతికాను, నాకు దీంట్లో నాది ఎటువంటి తప్పు లేదు అనేసి సిద్ధార్థ రెడ్డి చెప్పడం వల్ల ఆయనకి 2 సంవత్సరాలు శిక్ష తగ్గిస్తూ కేవలం 3 సంవత్సరాలుగానే ఆయనకి శిక్ష వేసింది. దీనికి సంబంధించి ఈమె మళ్ళీ తిరిగి సుప్రీంకోర్టుకు ఆశ్రయించగా సుప్రీంకోర్టు ఇన్ని రోజులకి దీనికి తగిన న్యాయము ఇప్పుడు జరిగిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన ఇప్పుడు ఎక్కడో అబ్రాడ్ లో ఉండారని చెప్తున్నారు. ఈయన 4 వారాల్లో తిరిగి వచ్చి కోర్టులో హాజరు కావాలనేసి సుప్రీంకోర్టు దీనికి సంబంధించిన ఒక ఇదైతే చేసింది.